సాయి రోనక్ ప్రజ్ఞానగర ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం లగ్గం. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు స్పందన బాగానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ విశేషాలు మీకోసం. అందరికీ నమస్కారం అండి. లగ్గం ఫంక్షన్ చూస్తుంటే ఏదో నిజంగా ఒక పెళ్ళికి వచ్చినట్టుంది. భోజనాలు ఉన్నాయి కదన్నా? భోజనాలకే వచ్చాం ఉన్నాయిగా, రైట్. ఇటువంటి సినిమాలు తీయాలంటే ఒక డేర్ ఉండాలండి. ఒక సంప్రదాయబద్ధమైన సంస్కృతికి సంబంధించిన సినిమాలు తీయాలంటే ఎవరైనా ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చారంటే బాగా డబ్బులు సంపాదించుకోవాలని నిలుస్తారు. మన వేణుగోపాల్ రెడ్డి గారు మాత్రం ధైర్యంగా ఇటువంటి సినిమాలతో డబ్బులు సంపాదిద్దామని వచ్చారు. ఇటువంటి కల్చర్ ఓరియంటెడ్ మూవీ తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. నిశ్చింతంగా ఉండండి. 25వ తారీఖు మీకు పెట్టిన దానికన్నా త్రిబుల్ వస్తుంది, నో డౌట్ అందులో. అండ్ రమేష్ చెప్పాల గారు గురించి చెప్పాలంటే మీలాంటి రైటర్లు అవసరం ఉన్నా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. కరెక్ట్ టైంలో పాదం మోపావు. ఒక 20 సంవత్సరాలు నీ ఆరా వెలుగుతుంది, నో డౌట్ అందులో. అలాగే ఈ సినిమాలో గొప్ప గొప్ప మహానుభావులతో నటించే అవకాశం దొరికింది. అందులో మా నటకిరీటి మా పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించడం నిజంగా జన్మల అదృష్టం. అటువంటి నటులు ఎప్పుడు కలకాలం మన ఇండస్ట్రీకి తోడుగా ఉండాలి. అటువంటి వాళ్ళతో మాలాంటి వాళ్ళు కూడా నటిస్తూ ముందుకు నడవాలి. థ్యాంక్ యూ. అండ్ అలాగే లగ్గం గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు. సాంగ్స్ ఉంటుంటే బ్రదర్ ఒక కమర్షియల్గా మీకు నాకు ఎప్పటి నుంచో మీరు చెప్తూ ఉన్నారు, అన్న నాకు బడ్జెట్ దొరికితే ది బెస్ట్ ఆల్బమ్ ఇస్తారని. మీకు బడ్జెట్ దొరికింది, ఒక బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి మీ కెరీర్ తిరిగి లేకుండా ముందుకు నడవాలి. నెక్స్ట్ మందు కూడా వస్తుంది, నో డౌట్. అలాగే ఫైనల్గా లగ్గం గురించి ఒకటి చెప్పాలంటే 2024 నేషనల్ అవార్డ్ మూవీ విన్నర్ ఇది. అలాగే నేషనల్ అవార్డే కాదు, వరల్డ్ వైడ్ ఎన్ని అవార్డులు ఉన్నాయి అన్ని అవార్డు గెలిచినటువంటి గొప్ప సినిమా. అలాగే డబ్బులు కూడా వచ్చేటువంటి సినిమా. సో తప్పకుండా 25వ తారీఖు ప్రతి ఒక్కరూ ఇది మీ సినిమాగా భావించి, మీ ఇంట్లో ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల ప్రతి ఒక్క మనసును కదిలించేటువంటి ఈ లగ్గం సినిమాకి మీరందరూ తప్పకుండా రావాలి. ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారిని అండ్ మా డైరెక్టర్ రమేష్ చెప్పాల గారిని అందరూ ఆశీర్వదించాలని, ఇటువంటి కొత్త డైరెక్టర్ని అండ్ బెస్ట్ కొత్త ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోరండి, ఇక్కడ మనకే డబ్బులు పెడుతూ ఉంటారు. ఇటువంటి గొప్ప సినిమాలు ఎన్నో తీస్తుంటారు. సో వెల్కమ్ సార్, ఆల్ ద బెస్ట్. అలాగే ఈరోజు మా అక్క చాలా అందంగా ఉంది డయాస్ పైన. అక్క థ్యాంక్స్ అక్క. లగ్గం ఎలా ఉంటుందంటే మా అక్కలా ఉంటుందని చెప్పచ్చు. మా అక్క బాగుంది కదా? థ్యాంక్ యూ. అలాగే అక్క ఎప్పుడు బాగుంటుంది. అలాగే హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా మీకు బెస్ట్ కెరీర్ని ఇస్తుంది. నేషనల్ అవార్డు పక్కా ఫిక్స్ అయిపోయింది. లగ్గం బలగం ఇవన్నీ ఒకే కోవకు చెందిన సినిమాలు. ఓకేనా? డన్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లగ్గం క్రూ, మా లగ్గం కుటుంబానికి థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున పాదాభివందనాలు. సాయి రోనక్ కట్కూరి నా పేరు. ఇప్పటి వరకు చేస్తున్న మూవీస్ తెలియని ఏజ్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తెలియక సినిమాలు సైన్ చేసిన, కొంచెం పెద్దవాళ్ళ ప్రెషర్ వల్ల సైన్ చేసిన, కొన్ని నో చెప్పలేక సైన్ చేసిన. సో ఇట్లాంటి నా జర్నీలో మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యమో, వాళ్ళ ఆశీర్వాదం వల్లనో, ఆ దేవుడు నా హార్డ్ వర్క్ని చూసి ఇచ్చిన వరంగా నాకు ఈ లగ్గం సినిమా వచ్చింది. ఈరోజు ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళ కొడుకు కూడా ఇట్లాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఒక మణి శర్మ గారు బీజేఎం ఇచ్చి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన మా చరణార్జున థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్న ఒక సినిమా నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి, నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్స్. సాయి రోనక్ సినిమా ఏమైనా గుడ్ బ్యాడ్ ఓ వర్స్, సాయి రోనక్ బాగా చేసాడు, డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. ఇవన్నీ కూడా విని నాకు ఆ కిక్కే పోయింది. నాకు ఎప్పుడు ఆ హై వస్తుంది అంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు. ఈ 25th రోజు ఈ సినిమా హిట్ అయినాక ఫస్ట్ టైం నాకు ఆ హై వస్తుందని నేను నమ్ముతున్నా. ఈ సినిమాలో నాకు మంచి డాన్స్ చేసే అవకాశం దొరికింది. పుట్టగానే పెట్టారు పేరు సినిమాలో. అండ్ ఈ సినిమా హిట్ అయితే మా డైరెక్టర్ లగ్గం 2 చేస్తే
ముషాయిరా సాంగ్ కూడా సినిమాలో పెడితే నేను దాన్ని అల్లాడిద్దామని ఫిక్స్ అయినా. సో ఫ్యామిలీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, అమ్మ నాన్న తాత అమ్మమ్మ వాళ్ళని వాళ్ళందరినీ కూడా మంచిగా రెడీ అమ్మని చెప్పి అందరు సినిమాకి పోయి హ్యాపీగా సినిమా చూసి మంచి బిర్యానీ తిని ఇంటికి పోవచ్చు. అంత మంచి సినిమా. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మై హీరోయిన్ ప్రజ్ఞ, ఇప్పుడు నేను మర్చిపోలేదు. సో షీ డెడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆ అమ్మాయి చూస్తే కూడా మన ఫ్యామిలీలో ఒక అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంతనేమో సాంగ్లో సినిమా క్రూ మొత్తం ఏడిచారు, ఆర్టిస్టులు అందరూ ఏడిచారు, నేను ఒక్కనే సైలెంట్ ఉండాలి. ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ.